వేరుశెనగ పంట ప్రపంచవ్యాప్తంగా చైనా దేశంలో అత్యధికంగా పండుతూ ఉంది. మొత్తం ప్రపంచ వేరుశెనగ ఉత్పత్తిలో దాదాపు చైనా 35% వాటా కలిగి ఉంది. భారతదేశం 19% వాటా కలిగి ఉంది. ఆ అనంతరం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉత్పాదకత ఉన్న దేశం అమెరికా. వేరుశెనగ పంట ఉత్పాదకత అత్యధికంగా ఉన్న దేశం అమెరికా. దాదాపు ఒక ఎకరాకు 5,000 కిలోలు వేరుశెనగ పండిస్తున్నారు. కానీ భారతదేశంలో సగటున 1,500 కిలోలు మాత్రమే ఒక ఎకరాకు పండిస్తున్న పరిస్థితి. భారతదేశంలో గుజరాత్ వేరుశెనగ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండగా రాజస్థాన్ రెండవ స్థానం, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆ అనంతరం ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా వేరుశెనగ పంట పండిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా వర్షాధారంపై ఆధారపడే పంట. అతివృష్టి, అనావృష్టి, అకాల వృష్టి వీటన్నిటిని ఎదుర్కొంటూ ఈ పంట బయటకు వచ్చే పరిస్థితి. ఇటీవల కాలంలో వేరుశెనగ పంట యొక్క గిట్టుబాటు ధర రాకపోవటం, ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలు 7,263 రూపాయలు కూడా మార్కెట్లో దక్కకపోవటం చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో క్వింటాకి 3,500 నుంచి 4,000 మధ్య మాత్రమే కొంటున్న పరిస్థితి. దళారులు రకరకాల పేర్లు చెప్పి రైతుల్ని మోసం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా లేదా నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 7,263 రూపాయలకి కొంటే రైతు కొంత ఇబ్బందుల నుంచి బయటపడతాడు. ఉత్పాదకత తక్కువ ఉండటం, గిట్టుబాటు ధర తక్కువ ఉండటం, మార్కెట్లో అనేక రకాలైన అతివృష్టి, అనావృష్టి, అకాల వృష్టిలకి గురి కావటం, వీటన్నిటితో రైతు వేరుశెనగ పండించాలంటే భయపడుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి కోసం కేటాయించి ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి టమాటా, పొగాకు, వేరుశెనగ ఇలాంటి రకరకాల పంటల్ని ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొని ధరల్ని స్థిరీకరించడానికి, తగ్గుతున్న ధరలని పోటీతో పెంచడానికి కృషి చేసింది. కానీ ఈనాడున్న కూటమి ప్రభుత్వం ఈనాడు ప్రకటించిన బడ్జెట్లో కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ధరల స్థిరీకరణ నిధి కోసం కేటాయించడం జరిగింది. ఇది ఏమాత్రం చాలదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కనీసం 5,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి కోసం కేటాయించాలి. ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మద్దతు ధర కూడా లభించని టమాటా, వేరుశెనగ, మామిడి ఇలాంటి రకరకాల పంటలకి ప్రభుత్వం ముందుకొచ్చి పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరగటానికి మేలు రకమైన విత్తనాలని పరిశోధనలు జరిపి వాటిని రైతులకి అందించటం, మంచి ఎరువులు అందించటం, మంచి క్రిమిసంహారక మందులని అందించటం, అందులో కల్తీలు లేకుండా చూడటం, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగడానికి కావాల్సిన నీటి సదుపాయాలు కల్పించడం, అవి కాలువల ద్వారా కావచ్చు, బోరుల ద్వారా కావచ్చు, చిన్న చిన్న ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కావచ్చు, రకరకాల రూపంలో భూమికి నీరు అందించగలిగితే ఉత్పాదకత పెరుగుతుంది. ఇవేమీ చేయకుండా ప్రభుత్వం కేవలం ఆదాని, అంబానీ వాళ్ళ యొక్క సేవలలో తలమునకలు అవుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ సగం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తూ ఉన్న పరిస్థితి. వారు బాగుపడితేనే, వారి ఆదాయాలు పెరిగితేనే వారు వస్తువులను డిమాండ్ చేయగలుగుతారు. వారు వస్తువులను డిమాండ్ చేస్తేనే మార్కెట్లో అదనపు వస్తువులు ఉత్పత్తి కావటం, ఉద్యోగ అవకాశాలు లభించడం, సమాజం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రజల్లో సగం మంది ఏమీ కొనలేని స్థితిలో ఉంటే, అతిపేదలుగా మారిపోతే వస్తు ఉత్పత్తికి డిమాండ్ రాదు. తద్వారా కొత్త పరిశ్రమలు, కొత్త సంస్థలు రావు, ఉద్యోగ అవకాశాలు రావు. తద్వారా సమాజం వెనక్కి వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వేరుశెనగ కొనుగోలు కేంద్రాలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి. మద్దతు ధరకు క్వింటాలు 7,263 రూపాయలకి కొనాలని చెప్పని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.